వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణియున్ లేరు అన్నారు కదా. అంటే వంకాయలు ఎంత ముఖ్యమో కూరల్లో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మన వాళ్ళు చెప్పకనే చెప్పారు. అలాగే వంకాయల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ వంకాయలని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అని కూడా మన ఆంధ్రులు ప్రూవ్ చేసుకున్నారు. అందులో నేను ఇవాళ చేసేది చాలా సింపుల్గా అయిపోయి అందరూ ఈజీగా చేసుకోగలిగే ఒక వెరైటీ అనమాట. దీనికి ఏంటంటే వంకాయలను ముందుగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా, ఆ తర్వాత మళ్ళీ ఉప్పు కలిపిన నీళ్ళల్లో వీటిని ముక్కలుగా మీ ఇష్టమైన సైజులో కట్ చేసుకొని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో కొంచెం నూనె వేసుకొని, జీలకర్ర మాత్రమే వేసాను నేను, కొంచెం పసుపు. తాలింపు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు, వేపుడు టైప్లో ఉంటుంది. ఈ కడిగి మనం ఫిల్టర్ చేసుకొని ఉంచుకున్నాం కదా ముక్కలు, అవి అందులో వేసేసుకోవాలి ఆయిల్ కాగంగానే. ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు దానిలో వేసుకొని ఒకసారి కలయబెట్టేసేసి అలా కొంచెంసేపు మగ్గనియాలి. ఈ వంకాయలు ఏంటంటే మూత పెట్టి మగ్గించడం కన్నా మూత లేకుండా మగ్గిస్తే విడివిడిగా ఉంటాయి ముక్కలు. మూత పెడితే కొంచెం ఎక్కువసేపు మగ్గితే అవి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. అలా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారము, కొంచెం శనగపిండి చల్లుతున్నాను నేను. యాక్చువల్గా ఇందులో కొంత కొబ్బరి కారం వేసుకోవచ్చు, నువ్వుల కారం వేసుకోవచ్చు, పల్లి కారం వేసుకోవచ్చు, రకరకాలుగా వెల్లుల్లిపాయ కారప్పొడి వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మాత్రం చాలా సింపుల్గా చేసుకుని కేవలం శనగపిండి మాత్రమే చల్లుతున్నాను. ఈవెన్ ఇది కూడా చల్లుకోకుండా ఉప్పు కారంతో కూడా వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కాయలు చాలా బాగుండాలి, మంచి నూనె ఉండి కరెక్ట్గా మగ్గాలి, అదే ముఖ్యం అన్నమాట. అదిగో అలా అయిపోయింది వంకాయ కూర, శనగపిండి కూడా కలిపిన తర్వాత. చూసారా ఎంత బాగుందో. అది రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి ఈజీగా. బ్యాచిలర్స్ కూడా, స్టూడెంట్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ చాలా తొందరగా నిమిషాల్లో చేసుకునే కూర అనమాట. ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.